హైదరాబాద్ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతుందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు. ప్రజల మనసులో బీఆర్ఎస్కు స్థానం లేదన్నారు. బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే పార్టీ సిద్ధంగా ఉండాలన్నారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని రామచంద్రరావు తెలిపారు. డివిజన్స్ పెంచారో మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్స్ కొంతమందిని అనౌన్స్ చేయలేదు, దాన్ని ఆపడం జరిగింది. కొన్ని కొత్త డివిజన్లో ఒపీనియన్స్ ఎక్సర్సైజ్ అయినప్పుడు కూడా దాంట్లో కొంత ఆపడం జరిగింది. అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ పేపర్లో కూడా వచ్చినట్టుంది ఈ వార్త. ఇప్పుడు మనము గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు మనం గెలిచినాం. మంచి అది ఒక పర్ఫార్మెన్స్ కింద మనం దాన్ని చూడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే 48 సీట్స్ అంటే మామూలు మాట కాదు. హైదరాబాద్లో 150 సీట్లలో, ఎందుకంటే ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మజ్లిస్ పార్టీ, వీళ్ళ ఒక కలయికతోని వాళ్ళు ఎక్కువగా గెలవడం జరిగింది. మనం ఇండివిజువల్గా పోటీ చేసి మనం 48 సీట్లు గెలిచినాం. ఇప్పుడు ఈ 3 భాగాల్లో కొత్త కొత్త ప్రాంతాలు వచ్చినటువంటి దీంట్లో ఈ మూడిట్లో కూడా ఎంపీలు మనమే ఉన్నాం, ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఏదైతే భాగం ఉందో. ఇవన్నీ మనకు మెజారిటీ వచ్చినటువంటి ప్రాంతాలు. ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకుముందు కింద జిల్లాధికారితో మాట్లాడి చెప్పాను, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనకు ఎందుకో దీని ప్రాముఖ్యత ఉందంటే, ఇది గెలిస్తే మన తెలంగాణ గెలిచినట్టే, తెలంగాణలో మన ప్రభుత్వం వస్తుంది.